రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఒక 3 నెలలు 4 నెలలు ఇసుక ఇబ్బందులు తలెత్తాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం దాని మీద స్టడీ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాడు. ట్రాక్టర్లతో కూడా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్ళొచ్చు అని ఎప్పుడైతే నిర్ణయం వచ్చిందో ఆ వెంటనే ఇక ఇసుక కొరత అనేది లేకుండా పోయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక పెద్ద పెద్ద టిప్పర్లలో కూడా ఇసుకేసుకుపోతా ఉన్నారు. ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే జస్ట్ అక్కడ ఎత్తి పోసినందుకు కొంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చులు మాత్రమే తీసుకుంటా ఉంది. ఒక టిప్పర్ ఇసుక 15,000 16,000కి లభిస్తూ ఉంది. సరే ఇంకా 100 కిలోమీటర్లు లోడింగ్ పాయింట్ నుంచి 150 కిలోమీటర్లు తీసుకెళ్తే కిలోమీటర్లు పెరిగే కొంది కొంచెం ఖర్చు అవుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక టిప్పర్ ఇసుక కొనుక్కోవాలంటే 86,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇసుక సమస్య తీరిపోయింది. 30 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు నెలకు 30 రోజులు పని దొరుకుతూ ఉంది. ఎక్కడా కూడా నిర్మాణ కార్మికులకు పని లేదని చెప్పడానికి లేదు. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ కార్యక్రమాలు పుంజుకునే దానికి ఉచిత ఇసుకే కారణం. అయితే ఇసుక అయితే బాగా సప్లై ఉంది, కానీ ఈ మధ్య నిర్మాణదారులు ముఖ్యంగా సొంత ఇల్లు నిర్మించుకునే వారికి మట్టి దొరకడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు లేకుండా ఫారెస్టులు ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వి మట్టి అమ్ముకున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మట్టి మీద బాగా ఫోకస్ చేసి ఎక్కడ తవ్వకాలు లేకుండా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి కొన్ని ప్రాంతాలను గుర్తించి అనుమతులు ఇవ్వాలి. ఫారెస్ట్ ల్యాండ్లు పర్యావరణానికి ఇబ్బందులు కలిగించే ప్రాంతాలను వదిలేసి మట్టి మైనింగ్కి సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అధికారులు గుర్తించిన ప్రాంతాలు, ఎవరికి ఇబ్బంది లేని ప్రాంతాలు, వీటితో పాటు వేసవి కాలంలో చెరువులు లోతు చేసుకునే కార్యక్రమాలు, పొడికి తీసుకునే కార్యక్రమాల ద్వారా వచ్చే మట్టిని అమ్ముకునే అవకాశం కల్పించాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న కాలనీల పేరుతో కొండల్ని ఏ విధంగా పిండి చేశారో మనం అంతా చూసాం. పేరుకేమో జగనన్న కాలనీ, మట్టి వెళ్ళేదేమో ప్రైవేటు వెంచర్కి. ఒక్కొక్కడు 60 ఎకరాలు 70 ఎకరాలు వెంచర్లు వేసి 3 అడుగులు 4 అడుగులు మట్టి లేపారంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెంచా మట్టి కూడా దొరకడం లేదు. ఇదో సమస్య అయిపోయింది. ఎవడన్నా ఇల్లు కట్టుకొని ఒక 20 ట్రాక్టర్ల మట్టి తెచ్చుకుందంటే మట్టి దొరకడం లేదు. ఇసుక కన్నా కూడా మట్టి ఎక్కువ రేట్ అయిపోయిందంట. ఇసుక ట్రాక్టర్ 1,500కి వస్తామంటే మట్టి 4,000 అమ్ముతా ఉన్నారు. ఇక దీంతో నిర్మాణ రంగం కొంత ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది. ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టాలి. మట్టిని కూడా తక్కువ ధరకు అందే విధంగా ఒక ట్రాక్టర్ మట్టి 1,000 రూపాయలకో 1,200కో దొరికే విధంగా చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కడో తెచ్చుకుంటారు, కానీ పట్టణ ప్రాంతాలు, పట్టణ సమీప ప్రాంతాల్లో తీవ్ర కొరత మట్టికి ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీని మీద కూడా ఫోకస్ పెట్టి సమస్యను పరిష్కరించి నిర్మాణ రంగం మరింత ఊపందుకునే విధంగా చేయాలి. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి. కొన్ని ప్రాంతాల్లో ఈ మట్టి సమస్య ఉండకపోవచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో, పట్టణ సమీప ప్రాంతాల్లో, నగరాలు విస్తరిస్తున్న ప్రాంతాల్లో మాత్రం తీవ్రమైన కొరత ఉంది. దీని మీద ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇసుక అయితే ఉచితంగా వస్తూ ఉంది, మట్టి మాత్రం దొరకడం లేదు. నిర్మాణ రంగం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉంది. దీని పరిష్కారాలు కూడా సూచించండి.